నమస్కారం. పాడి పంటలు ఛానల్‌కి స్వాగతం. ఈరోజు అభ్యుదయ రైతుల పరిచయ కార్యక్రమానికి చిత్తూరు జిల్లా సోమల మండలం మేటిమంద గ్రామానికి చెందిన శ్రీ ఎడ్లపల్లి ముత్యాల నాయుడు గారు మన పాడి పంటలు ఛానల్‌కి రావటం జరిగింది. వీరు గత 38 సంవత్సరాలుగా టమాటా పంటను సాగు చేస్తూ మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ ఉన్నారు. ఇప్పుడు టమాటా పంటలు వీరు పాటిస్తున్న యాజమాన్య పద్ధతుల గురించి మన పాడి పంటలు ఛానల్ ద్వారా వివరిస్తారు. ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుండి నమస్కారాలండి. నమస్కారం. టమాటాలో మేలైన దిగుబడులు పొందడానికి మీరు పాటిస్తున్నటువంటి నీరు మరియు ఎరువుల యాజమాన్యం గురించి ఒకసారి చెప్పండి. టమాటాలో ఆఖరి దుక్కులో పశువుల ఎరువు, కోడి ఎరువు మిక్స్ చేసి దున్నుకొని బిడ్డేసుకున్న తర్వాత మొలకలను నాటిన తర్వాత ఒక 10 డేస్లో ఎండాకాలం అయితే సిఎన్ ఒకసారి డ్రిప్కి ఇస్తాము. తర్వాత 15-20 రోజుల నుంచి 19 కానీ 20 కానీ 1-2 సార్లు డ్రిప్లో ఇచ్చిన తర్వాత 30 డేస్ నుంచి 13-40-13 డ్రిప్ ఎరువు, 45-50 డేస్ నుంచి 52-34 ఎరువులు వాడుకునే దానివల్ల దీంతోపాటు మైక్రో న్యూట్రియన్స్ కంపల్సరీ 30 డేస్ నుంచి డ్రిప్కు స్ప్రేయింగ్కు కలిపి ఇచ్చుకోవడం వల్ల పంట నాణ్యత బాగా వచ్చి అధిక దిగుబడి సాధించి మార్కెట్ కొంచెం వాల్యుబుల్ పంట తీసేదానికి అవకాశం ఉంటుంది. మైక్రో న్యూట్రియన్స్ మాత్రం కంపల్సరీ పోషక విలువలు భూమిలో తగ్గిపోయినాయి కాబట్టి ప్రతి ఒక్కరూ మైక్రో న్యూట్రియన్స్ యూజ్ చేసుకోవడం వల్ల అధిక దిగుబడి సాధించడం జరిగింది. దాంతోపాటు క్వాలిటీ కూడా మెయింటైన్ చేయడం అవకాశం ఉంది మేడం. నీటి తడులు మొక్క నాటిన 15-20 రోజుల వరకు 10 మినిట్స్ నేల వాతావరణాన్ని బట్టి టెంపరేచర్ని బట్టి 10 నుంచి 15 నిమిషాలు వేసుకుంటే సరిపోతుంది. ఫ్లవరింగ్ స్టేజ్ వరకు కూడా 1 అవర్కి మించి వేయకుండా ఫ్లవరింగ్ నుంచి ఫ్రూట్ సెట్టింగ్ అయిన తర్వాత కొంచెం వాటర్ ఎక్కువగా ఇచ్చుకుంటే, టెంపరేచర్ ఎక్కువగా ఉంటే 1 or 2 అవర్స్ కూడా వాటర్ ఇచ్చుకుంటే కాయ సైజు సైనింగ్ అంతా బాగుంటుంది మేడం. టమాటాలో మేలైన దిగుబడులు పొందడానికి మనకి ట్రెల్లిస్ విధానంలో లేదంటే కొమ్మల్ని పైకి కట్టుకోవటం ద్వారా మనం మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది కదండి. మీరు కొమ్మల్ని ఎప్పుడు పైకి కడతారు? చెట్టు నాటిన తర్వాత 30 డేస్ లోపల కట్టెలు నాటి ప్రతి కొమ్మకు పురి వేసి కిందకు రాకుండా పైకి తీసి కట్టుకునే దానివల్ల వచ్చిన కాయకి ఆకు కప్పుకుంటుంది. కాయ కలర్ కానీ షైనింగ్ కానీ బాగుంటుంది. 30 డేస్ నుంచి అది మొదలుపెట్టి కాయ కటింగ్ వరకు కూడా కానీ వచ్చిన ప్రతి కొమ్మను పైకి తీసి కట్టుకోవడం వల్ల కాయ సేఫ్గా ఆకులో ఉంటుంది. కలరు షైనింగ్ బాగుంటుంది మేడం. ఈ విధంగా చేసుకోవడం వల్ల అధిక టెంపరేచర్ వచ్చినా కూడా కానీ కాయకు బొబ్బలు రాకుండా ఉంటుంది. కాయ నాణ్యత బాగుంటుంది. వర్షం పడినా కాయ డ్యామేజ్ కాకుండా ఉంటుంది మేడం. టమాటా పంటలో నీరు ఎరువుల యాజమాన్యం గురించి, అదే విధంగా ట్రెల్లిస్ విధానంలో టమాటాను నాటుకోవటం వల్ల కలిగే ఉపయోగాల గురించి రైతు సోదరులకు చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు మేడం.